మనసందున కోర్కెగలుగు మనుజులే వినజేసెద ఘనమగు ఈ బోధ విన కనమల్లనట్టి మనుజులు నన్ను తెచ్చిన త్రోవజబట్టి తినుమంటే పులివల్లదని లోకుల గనుకానే వినవాలనను నా నోరాడదు విన కననొల్లనట్టి మనుజులను చను తెచ్చిన త్రోవ జనన మరణ ప్రవాహమును ఎనికింపజేయునట్టి పరిపూర్ణ బోధ వినవలయునని జనన మరణములు లేని అశరీర విజ్ఞానము కనవలయునని మనసందున కోరికగల మనుషులకే ఈ గొప్పదైన పరిపూర్ణ మార్గం ఉపదేశించారు. జనన మరణ రహిత అశరీర పద్ధతి కనజేసింది. జనన మరణములు లేకుండా ప్రబోధ వెనుకకు జనన మరణములు లేని అశరీర పద్ధతి కనుకకు ఇష్టము లేని వారు జనన మరణ ప్రవాహమునందు ఏ కర్మానుభవమునకు వచ్చినారో ఆ కర్మ మార్గమును అనుసరించి వెళ్ళవచ్చు. ఎందుకనగా తినుమంటే పులి వల్లగను సామెత లోకమున వాడుకలోనున్నది. ఆ పద్ధతి తెలిసిన నేను ఈ మార్గము మీకు వినవలయునని నొక్కి చెప్పుటకు నా మనస్సు నొప్పుటలేదు. జనన మరణ రహిత పద్ధతి వినుటకు ఇష్టము ఉందని వారు అన్నారు. ఒక మనుషుడు ఏదైనా ఒక కార్యము చేయవలెనని ఏడి కోరికను కొనసాగించుటకు మనోవృత్తులు ఫలములు కావలేను. మనోవృత్తి అనగా అంతర్తృప్తులు, మధ్యతృప్తులు, బాహ్య తృప్తులు అని 3 రకములు. అంతరతృప్తులు అనగా అంతరేంద్రియములు. నాకు తెలుసుకున్నది తెలివి తెలియబడినది. మనస్సు సంకల్పించినది సంకల్పింపబడినది. బుద్ధి నిశ్చయించినది నిశ్చయింపబడినది. చిత్తము చెంచలించినది చెంచలింపబడినది. అహంకారము అభిమానించినది అభిమానింపబడినది. మధ్యతృప్తులు అనగా జ్ఞానేంద్రియము. స్తోత్రము వినికిడి వినబడినది. వక్కు స్పృశించినది స్పర్శము స్పృశింపబడినది. చక్షువు చూచున్నది చూపబడినది. జిహ్వ రసములు నెరుగునది రసము కలది. ఘ్రాణము వాసన చూపునది వాసన కలది. బాహ్యతృప్తులనగా కర్మేంద్రియములు. వాక్కు పలుకున్నది పలుకబడినది. పాణి ఇచ్చినది ఇయ్యబడినది. పాదము నడుచున్నది నడుపబడినది. ద్వితీయము ఆనందించినది ఆనందింపజేయనది. వాయువు విడిచిచున్నది విడువవలసినది. ఈ వృత్తులన్నీ ఎరుకయను అంతఃకరణ వృత్తి అందు పెరుగుచూ దిక్కుచున్నది. దరిద్రుని నుండి చక్రవర్తి వరకు, భక్తుని నుండి బ్రహ్మవేత్త వరకు ప్రకృతిలందే భ్రాంతి కలిగి ఉండేది. కానీ వాటి ఫలములను అణచి జనన మరణ రహిత పద్ధతి వినుటకు ప్రథమ సాధనము త్రికరణ శుద్ధి ప్రవర్తన కావలేదు. త్రికరణ శుద్ధి అనగా తనువున వాక్కున మనసున్న పని ఏకముగా జరుపునటువంటిది. దీనిని శేష విమర్శన తెలుసుకొనగోరు వారు పీఠాధిపతులచే రచింపబడిన సాంప్రదాయ పరిపూర్ణ ప్రబోధమును చూచెది. ఇటువంటి ప్రవర్తన భ్రమ సహితులకు వారులకు ఇష్టము ఉండదు. ఒకవేళ వినవలనని కోరిక కలిగిన
త్రికరణ శుద్ధి ప్రవర్తనగా ప్రవర్తించి దాని యందు గల అమృత పద్ధతి అనగా మృత్యుభీతి లేని పద్ధతి కనవలయుననే నిర్ణయము ఉండును. కనుక వీరలు జనన మరణ రహిత ప్రబోధ వినవలయును. అమృత పద్ధతి గల అశరీర నిర్ణయము కనవలయునని ఇష్టము ఉండని వారని నిర్ణయము. తినుమంటే పులి వల్లదని సామెత ఎందుకు నిర్ణయించినారు? పులి పశ్చాది జంతువుల రక్తమాంసాదులు తినే పద్ధతి కలది. దాని ముందు పంచపక్ష పరమాణములు పెట్టి తినుమంటే తినక ఇష్టత తెలియజేయును. అదే పద్ధతిగా త్రిపుటి దుర్టుల కర్మలు ఆచరించి దాని ఫలాశక్తి అనుభవించే వారికి త్రికరణ శుద్ధిగా ప్రవర్తించి కర్తృత్వరహిత కర్మాచరణ అమృత పద్ధతి తెలిసినను వినకుండా అయిష్టత తెలియజేయుదురని పులి దృష్టాంతము తెలియజేసినారు. అర్థమవుతుందిగా అర్థ. అందులో ఒక విషయం చెప్పాల్సింది ఏమిటి, ఇప్పటి వరకు మీరు త్రిపుడు అంటే ఎలా ఉన్నారు, ఎంత విడమర్చి చెప్పాడు త్రిపుడు అంటే. మామూలుగా మీరు త్రిపుడు అంటే మూడుగా ఉన్నవారిని త్రిపుడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ త్రిపుటి యొక్క ప్రభావం ప్రతి ఇంద్రియం మీద కూడా ఉంది అని చెబుతున్నాడు. అంటే ఇట్లా చూడటం రావాలి. ఇట్లా చూడటం వస్తే ఏమవుతావు, అప్పుడు తెలిసేడు తెలివేదో నీకు తెలుసు. ఇప్పటి వరకు మీరందరూ ప్రజ్ఞ అంటే ఏమనుకుంటున్నారు, ఎవరితో ప్రజ్ఞ ఉంటుంది, మనం లేకపోతే ప్రజ్ఞానం ఏదైతే ఉందో అలా ఏదో శాస్త్ర ప్రమాణంతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎట్లా చూడమంటున్నాడు, మనసు ఆలోచిస్తుంది. నేను ఆలోచిస్తుంది, ఆలోచించబడుతోంది, ఆలోచన ఉంది. చూడండి, మూడుగా చెప్పలా, ప్రతిదానికి మూడు చెప్పాడా. అదేమిటి మూడున్నది, మూడు ఉన్నాయి లేదా ఇప్పుడు అందులో. ఇప్పుడు మనసుని ఎట్లా చూసాము మనం ఇప్పుడు ఇంతవరకు చూడలేదుగా. ఆలోచన ఒక భాగానే చూసావు, ఆ మూడు చూడాల. ఇది దేని గురించి ఆలోచిస్తోంది, ఆలోచన ఉంది, సంకల్పము సంకల్పించబడినది, దేని గురించి ఆలోచిస్తుంది. అంటే మూడుగా చూస్తే ఏమైపోయినప్పుడు దాని పరిస్థితి, ప్రతి చోట నువ్వెవరో తేలిపోయిందా. అంటే ఈ ఎన్ని త్రిపుడులు చెప్పాడు ఇప్పుడు, అంతర త్రిపుటి, మధ్య త్రిపుటి, బాహ్య త్రిపుటి. అంటే కర్మేంద్రియ పంచకంలోనూ త్రిపుటి ఉన్నది, బాహ్యేంద్రియ పంచకంలోనూ త్రిపుటి ఉంది, అంతరేంద్రియ పంచకంలోనూ త్రిపుటి ఉన్నది. ఈ మూడు త్రిపుటులు నేను కాదు. ఈ మూడు త్రిపుటులు నేను కాదంటే ఏమైపోయాడు ఇప్పుడు, ప్రజ్ఞ కూడా నేను కాదనాలిగా. ఎందుకని అక్కడ ఏం చెప్తున్నావు, ప్రజ్ఞానం అంటే కళ్ళ ద్వారా చెవుల ద్వారా ఇంద్రియముల ద్వారా పనిచేయచ్చు. వినుతున్నది ఎవరో అన్ని జీవుల యందు, అది ప్రజ్ఞానం అంటున్నావుగా. అక్కడ నేనేమన్నాడు ఇప్పుడు, ఆ త్రిపుటులు కానివి అంటున్నాడు. కానీ ఇప్పుడు ఎవరికి ఏది కాదు, ఆ ప్రజ్ఞ కాదు. ఇంకేమన్నాడు, త్రిపుటులు కాదు, త్రిపుటులు కూడా కాదు. త్రిపుటులు కాదు, దిగుటులు. దిగుడు అంటే ఏమిటి, ఆధారం, ఆశ్రయం. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరిని ఆశ్రయించున్నాయి, ఈ ప్రజ్ఞ ఎవరిని ఆశ్రయించింది, పరమాత్మను ఆశ్రయించండి, బ్రహ్మమును ఆశ్రయించండి. మరి ఆధారం ఆశ్రయం ఉందిగా అక్కడ. నువ్వు ఆధారాన్ని కాదంటే ఆశ్రయం కూడా కాదన్నట్టేగా. బ్రహ్మముని కాదంటే బ్రహ్మమును ఆశ్రయించిన ప్రజ్ఞను కూడా కాదన్నట్టేగా. మరి ఇప్పుడు ఎవరు నువ్వు, నేను లేనంటే నేను వర్ణాలు లేదు. ఇట్లా ఎగరగొట్టాలన్నమాట ప్రతి చోట. అంటే ఎప్పుడెప్పుడైతే ఈ త్రిపుటులు తోచినప్పుడు అల్లా దాన్ని ఎలా విమర్శించాలో చెబుతున్నాడు. మీరేంటో విమర్శించారు, ఇలా ఎందుకు త్రిపుటులుగా ఉన్నాయి, ప్రజ్ఞగా ఉన్నాను కాబట్టే త్రిపుటిగా ఉంది. ఈ ప్రజ్ఞని కాదంటే, ప్రజ్ఞకు ఆధారంగా ఉన్న బ్రహ్మమును కాదంటే అప్పుడు నేను ఉన్నానా, లేదుగా. మరి లేనంటే నాకు లేని వాడికి జనన మరణాలు ఎట్లా ఉన్నాయి, నేను ఉన్నానంటే జనన మరణాలు ఉన్నాయి.
మరి నేను ఉన్నవాడిని ఇప్పుడు లేనివాడుగా చెయ్యాలి, అంతే కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు. ఉన్నవాడు నువ్వు ఉన్నవాడు అని ఎవరినైనా అంటున్నావు, వాడు లేనివాడని నిరూపించాలి. ఎట్లా నిరూపించాలి? నువ్వు వేటినైతే ఆశ్రయించి ఉన్నవాడని అంటున్నావో అవి లేవు అని నిరసించేస్తే అప్పుడు నువ్వు ఉన్నావా? నీ ఉనికి లేదుగా. ప్రతి ఒక్కడు జీవుడుగా ఉన్నప్పుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడుగా, అనుకోవట్లేదా? వాడేవో విషయేంద్రియ భావనలో పెట్టుకుని ఈ విషయేంద్రియ భావనలు నేనంటాడు. మరే విషయాలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? ఇవేం లేవు కదా. నీ మనసే కదా ఇదంతా అయింది. మనసు ఒక్కటే ఇన్ని అవుతున్నప్పుడు నువ్వు మనసు కాకపోతే అప్పుడు ఈ విషయాలేమో నువ్వు కాదు కదా, ఈ ఇంద్రియాలేమో నువ్వు కాదు కదా, మరి నువ్వు మనసు కూడా కాదు కదా. అటువంటిప్పుడు నీకు నువ్వు చెప్తున్నావని నువ్వు కాదు కదా, నువ్వు వేరే కదా, నువ్వు సాక్షివి కదా అని చెప్పుకుంటూ వచ్చావా లేదా అక్కడ కూడా? కానీ అక్కడ ఏమైంది? అవి నువ్వు కాదన్నావు. కాదంటే అప్పుడు ఏమైంది? జీవభావం నుంచి ముక్తుడవై బ్రహ్మభావంలో ఉన్నావు. కానీ బ్రహ్మభావం జీవభావం అవుతున్నావా లేదా? అవుతున్నావు కదా. ఎందుకు అవుతున్నావు? త్రిపుటి వరకే ఆలోచించావు, త్రిపుటి విషయం తేల్చలేదు. కాబట్టి ద్విపుటి ఉన్నంత వరకు మళ్ళా త్రిపుటి తయారవుతూనే ఉంది. ఇప్పుడు అవ్వకుండా మానిందా? మానలేదుగా. నేను 4 మహావాక్యాలు తెలుసుకున్నంత మాత్రాన ఆ ద్విపుటి అవడం మానేసిందా? మానలేదుగా. వ్యవహారం ఉందిగా నాకు. వ్యవహారం ఉన్నప్పుడల్లా ఏమవుతున్నాను అంటే త్రిపుటిలోనే వ్యవహరించాలిగా. తెలియ దగ్గర ఎక్కడ వ్యవహరిస్తావు? అవకాశం లేదు. మరి వ్యవహారం ఉన్నంత వరకు నీకు ఆ శక్తి పనిచేస్తూనే ఉందిగా. ఆ శక్తి ఉన్నంత వరకు నువ్వు ఉన్నావుగా. ఉన్నంత వరకు నువ్వు మరి మళ్ళా జన్మకు రావాలిగా. ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి నీవు నిజ జీవితంలో విచారణ చేసేటప్పుడు, ఆంతరిక జీవితంలో విచారణ చేసేటప్పుడు కూడా వీటిని ఎట్లా ఆలోచించడం రావాలి. తెలియబడుతున్నది, ఆలోచిస్తున్నది. ఆలోచన అంటే ఏమిటి? లేకుండా పోవడంలా దాని మూలమును విచారించగానే అది లేకుండా పోతుంది. గొప్ప విషయం ఏమిటంటే ఈ అసలను మొత్తానికి సూత్రం ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఇందులో ఒక సూత్రం ఇవిడి ఉంది. ఈ వేదాంత పద్ధతిలోనే దాని మూలమును విచారించగా అది లేకుండా పోతుంది. మనం ఏం చేసాము? జీవభావం యొక్క మూలాన్ని విచారించాం. ఏమైంది? జీవభావం లేకుండా పోతుంది, అంతే కదా. విషయాల యొక్క మూలమును విచారణ చేసేవాడి. ఏమైంది? విషయాలు లేకుండా పోయింది, అంతే కదా. ఇప్పుడు నీ మూలములు విచారణ చేస్తున్నావు, ఏమవుతావు? నువ్వు లేకుండా పోతావు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇది సూత్రం అన్నమాట. దేనిదైనా సరే దీని మూలం ఏమిటి అని చూస్తూ పోతే ఏమవుతావు? నువ్వు లేకుండా పోతావు. ఇది మహాశివరాత్రి నాటి లింగోద్భవంలో కూడా ఈ రహస్య సూత్రం ఇవ్వడం. బ్రహ్మ విష్ణువుల యొక్క వాదులాటని ఒకటి సృష్టించి నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో అగ్నిస్తంభం ఏర్పడింది. అగ్నిస్తంభంలో నుంచి ఒక వాణి ఏర్పడింది. ఈ అగ్నిస్తంభం యొక్క ఆద్యంతమును తెలుసుకోండి. ఒక ఆయన ఇటు వెళ్ళారు. ఎదురు వెళ్ళా కానీ ఏం కాలేదు. మళ్ళా తిరిగి ఒక దగ్గరకు వచ్చేసాడు. ఆయన సాక్ష్యం ఎన్నో సాక్ష్యం. చివరికి ఏమైంది? ఈ ఇద్దరు ఆ అగ్నిస్తంభంలో కలిసిపోయారు. ఏమిటి అగ్నిస్తంభం అంటే అది శివుడు అన్నారు. ఆ సర్వవ్యాపకమైనటువంటి సర్వజ్యోతిషమైనటువంటి ప్రపంచానికి దేనికైనా వెలుగునివ్వగలిగినటువంటి అటువంటిది ఏదైతే ఉందో ఆ పరశివతత్వంలో ఈ రెండు కలిసిపోయినాయి. బ్రహ్మ విష్ణువులు అనేవాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఎప్పుడూ ఉన్నది పరశివమే. అగ్నిస్తంభం పేరు పరశివం. అది అర్థం కావడం కోసం శివుడు శివలింగం మనం అలా పెట్టేశాం. నిజానికి మాట్లాడితే మహాశివరాత్రి నాడు లింగోద్భవం తెలియజేసేది ఆ పరశివతత్వాన్ని తెలియజేస్తుంది. పరశివం అంటే బయలు అనమాట. పరశివం అంటే ఏంటంటే బయలు. నీ మూలమును నువ్వు విచారణ చేయకపోతే నువ్వే లేకుండా పోయావు. త్రిమూర్తులు తమ మూలమును వెతుకపోగా తామే లేకుండా పోయారు. కాబట్టి మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలానికి అంత విశిష్టత. అయితే ఆ రోజు మనందరం ఏం చేస్తున్నాం? శివ కళ్యాణం చేస్తాం. ఇంకెప్పుడూ చేయవు. అర్ధరాత్రి చేసే శివ కళ్యాణం ఒకటే. శివ కళ్యాణం అనుకున్న రహస్యం ఏమిటంటే ఇదే రహస్యం.
దాన్ని అట్లా నిర్వహింపజేస్తారు. అయితే ఏంటంటే అది ఎవరికి తెలియదు, మామూలుగా పౌరాణిక పద్ధతిలో జరిగిపోతూ ఉంటుంది అంతా. కాబట్టి ఇప్పుడు ఒకటే ఈ గ్రంథంలో ఉన్న గొప్పదనం ఏమిటి అంటే, గ్రంథ ప్రస్తావనలో ఉన్న గొప్పదనం ఏమిటయ్యా అంటే, నీ సృష్టి మొత్తం అనంత సృష్టిని నువ్వు జీవుడుగా కానీ బ్రహ్మముగా కానీ చూస్తే, జీవుడైతే త్రిపుడులు ఉన్నాయి, బ్రహ్మం అయితే ద్విపుడులు, ఇంతకుమించి వేరే ఏమీ లేవు. అయితే పర అపరా విద్యలు లేదు, క్షర అక్షర పురుషులు, ఇలా ద్విపుడులుగా ఉన్నాయి. బ్రహ్మానుభవానికి వచ్చేటప్పటికి అలా ఉన్నాయి. బ్రహ్మముగా చూస్తే ద్విపుడులుగా ఉన్నాయి, జీవుడుగా చూస్తే త్రిపుడులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి ఆధారమైన వాడి యొక్క మూలాన్ని విచారణ చేస్తే వాడు లేకుండా పోతాడు. కాబట్టి నీకు ఈ సృష్టిలో ఏ అనుభవం కలిగినా, ఏ విషయం తెలిసినా, నువ్వు ఏది విచారణ చేసినా ఆ పులివదే అయిపోవాలి. ఆ పులి ఏం చేసినట, మామూలుగా ఏం అలవాటు పడింది, ఏదో త్రిపుడినో ఆహారంగా పెట్టుకుంది. దానికి బదులు ప్రసాదాన్ని పెట్టాడు. నువ్వు ఏదైతే దైవ ప్రసాదాన్ని తయారు చేసావో, దైవ ప్రసాదాన్ని పెడితే ఏం చేసింది, అది తినలేదు. ఎందుకు తినలేదు, అలవాటు పడ్డ ఆహారం కాదు కాబట్టి నీ మూలమును విచారణ చేయడం అనేటటువంటి ప్రసాద భావన నువ్వు ఇంతవరకు అలవాటు పడలేదు. సృష్టి ధర్మంగా ఏదైతే నీవు త్రిపుటి ద్విపుడుల్లో ఆహారంగా పెట్టుకుని అలవాటు పడ్డావో దాన్నే చేసి మళ్ళీ ఏమంటున్నావు, నేను బ్రహ్మాన్ని అంటున్నావు. నేను ఒప్పుకోను. ప్రసాదం ఏం చెప్తోంది, భగవత్ ప్రసాద భావన. నువ్వు రోజు తినేవాడు, మరి అప్పుడే అది తినమంటే ఏమయ్యావు, నాకు సరిపోలేదనో లేకపోతే తినలేకపోవడమో, నీకు దానికి ఒత్తు కుదరలేక దాన్ని స్వీకరించలేకపోతే ఏమైంది, నీవు ఆ పరిణామాన్ని ఒప్పుకోలేవు. ఒప్పుకుంటే ఏమవుతావు, నువ్వు లేకుంటావు. పులి తన రోజు క్షీరాన్నం తిందనుకోండి, పులి లక్షణం ఉండదు దానికి, ఉండదుగా. ఈ త్రిపుటి ద్విపుటులలో వ్యవహరించడం వల్లనే నీకు జీవుడనో బ్రహ్మమనో పేరు వచ్చింది. నీ వ్యవహారాన్ని తీసేసామండి. ఇప్పుడు ఏమైనప్పుడు నువ్వు లేవు కదా. ఎంతసేపు ఇప్పటివరకు దేని మీద ఆధారపడి ఉన్నావంటే, దేంట్లో వ్యవహరిస్తున్నావో ఆ వ్యవహరిస్తున్న దాన్ని బట్టి నిన్ను, నీ స్థానము, నీ ప్రవృత్తి పేరుని బట్టి నీ పేరు పెట్టే. జీవుడు ఎలా అయ్యావు, ద్విపుడిలో వ్యవహరిస్తే జీవుడు అయ్యావు, ద్విపుడిలో వ్యవహరిస్తే బ్రహ్మం అయ్యావు. ఇంతే తేడా. ఏం తేడా వచ్చింది, వ్యవహరించడం అనేది పోలేదు కదా. ఇది చిన్న సంసారం, అది పెద్ద సంసారం అయింది. చిన్న సృష్టి పోయి పెద్ద సృష్టి వచ్చింది, చిన్న కుటుంబం పోయి పెద్ద కుటుంబం వచ్చింది. ఇంతే తప్ప ఏం తేడా వచ్చింది. ఇప్పుడు నీకు వ్యవహరించే ప్రజ్ఞ పోలేదుగా, వ్యవహరించే చైతన్యం పోలేదుగా. అది ఉన్నంత కాలం నువ్వు ఏదో ఒకటి అవ్వాలిగా. అయితే జీవుడు అన్న అవ్వాలి, అదే బ్రహ్మం అన్న అవ్వాలి. ఏమన్నావు దానికి, వీడు అందులో కలిసిపోయాడు, వీడు లేడు కాబట్టి ఇంక నాకు ప్రమాణం లేదంటాడు. ఆ ద్విపుడికి కార్యస్థానం ఏది, త్రిపుడే కదా. షడాక్షరులకు కార్యస్థానం ఏది, జీవుడే కార్యస్థానం. నువ్వు ఉండగా, కారణం ఉండగా వ్యవహరిస్తూ ఉంటే కార్యం ఏర్పడకుండా ఎట్లుంటుంది. ఎంతసేపు విచారణ చేసినప్పుడు ప్రతివారు ఎట్లా విచారణ చేస్తారు, అద్వైత విచారణ. కారణాన్ని తెలుసుకో, కారణంబు శివుడు, కార్యంబు జీవుడు. అలసి చూడ ఈ రెండు ఒక్కటి కాదే. సరిగ్గా విచారణ చేసి రెండు ఒకటి కదా, ఒకటే కదా. ఎందుకని ఆయన వేరే పని ఏముంది, నువ్వు తప్ప. జీవుల ఉత్పత్తి స్థితి ప్రళయములు తప్ప శివునకు వేరే పని ఏముంది, వేరే పని లేదు కదా. ఆయనేమో పని చేయకుండా ఉండలేడా, ఆయన పని చేస్తాడు కానీ నువ్వు రాలేదా, అది ఎట్లా సాధ్యం. కొమ్మరివాడు కొండలు చేయడం మానలేదు కానీ కొండలు తయారవ్వలేదు అంటున్నాం, అది ఎట్లా సాధ్యం. కొమ్మరివాడు కొండలు చేయడం ఆపలేదండి, ఆయన సంకల్ప సృష్టి జరిగిపోతూనే ఉందండి. జరిగిపోతున్నప్పుడు ఏం రావాలి మరి అందులో నుంచి, జీవులన్నీ రావాల్సిందే కదా. మరి జీవులు వస్తే జీవ వ్యవహారం ఉండదా, ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పోయింది, పోలేదుగా. కాబట్టి
వ్యవహారం అనేటటువంటి ప్రధాన ధర్మం అది జీవుడుగా కానీ బ్రహ్మముగా కానీ ఉన్నంత వరకు ఇది పరస్పరాశ్రయమై ఉన్నది. త్రిపుటి ఉన్నంత వరకు దిగుడు ఉండదు, దిగుడు ఉన్నంత వరకు త్రిపుడు. తెగ కోసి వేస్తే రెండు కోసేయాలి. రెండు వ్యవహార శూన్యత ఏర్పడితే ఏమైనప్పుడు జీవుడు బ్రహ్మలో ఇద్దరు లేకుండా పోయాడు. జీవుని ఏంటన్న సత్తా అంటావా, అది బ్రహ్మం అంటుంది. సత్తా ఉన్నంత వరకు దాని యొక్క వ్యవహారం ఉంటుంది కదా. మరి సత్తా యొక్క శూన్యత ఏర్పడినప్పుడే కదా నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు. అది లేకుండా చేస్తే ఏమయ్యావు? నువ్వు లేవు, నీ వ్యవహారం కూడా లేదు. కుమ్మరివాడు లేడు, కుమ్మరివాడు లేనప్పుడు కొండ చేసేవాడు కూడా లేడు. కుమ్మరివాడు ఉన్నంత వరకు ఏం చేయాలి? కుమ్మరివాడు ఎప్పుడయ్యాడు? కొండలు చేస్తారా కుమ్మరివాడు. నేను కొండలు చేయనన్నానండి, ఇప్పుడు కుమ్మరివాడు అవుతాడా? అవడు కదా. అవనప్పుడు వ్యవహారం లేదు కదా. వ్యవహారం లేనప్పుడు జీవం తయారవలేదు కదా. జీవం తయారవనప్పుడు త్రిపుటి లేదు కదా. తప్పేవాడు ఉంది. ఇప్పుడు కుమ్మరివాడులో ఉంది కానీ కొండలో తప్పు లేదు. నువ్వుడో దోషం అన్నా ఆపాదించావు, కొండ కాపాడు. అరే కొండ వేళ్ళు పెట్టినా చన్నీళ్ళు పెట్టినా దానిలో పాలు కాచావా, అన్నం వండావా, ప్రసాదం వండావా, దాన్ని బట్టి కొండ యొక్క పవిత్రతను నిర్ణయిస్తే ఏ కొండ అయినా పాడేస్తే పగిలిపోతుంది. నేను సాధనలు చేశాను అద్భుతంగా అంటే కొండలో పర్వాలేదు ఉండేది అంతే కదా, పవిత్రమైన కొండ. ఇంకోటి ఆ కొండని కళ్ళు పెట్టాడు అంతే కదా. తేడా ఏముందండి? వాడు పగలేసినా నువ్వు పగలేసినా కొండ పగలేదా? లేదా? మరి కాబట్టి దానికి ఏం పేరు పెట్టావు? అది చాలా పవిత్రమైనండి, వీడు చాలా గొప్ప సాధనలు చేశాడండి, చాలా నియమాలు పాటించాడండి. పాటిస్తే కొండ కదా అది. ఈ తయారు చేసిన కుమ్మరివాడు కదా, రెండు తయారు చేసిన కుమ్మరివాడేగా. వాడికి ఆ వ్యవహారం, వీడికి వ్యవహారం ఎవడ పట్టించాడు? అంటే అక్కడ కళ్ళు తాగుతున్న వాడి దగ్గర ప్రజ్ఞానం లేదా? దుర్వర్తన ఉన్నవాడిలో ప్రజ్ఞానం లేదా? ఉంది. మరి ప్రజ్ఞానం దృష్టితో చూసినప్పుడు ఈ రెండుకి భేదం ఏముంది? భేదం లేదుగా. మరి తయారు చేసిన బ్రహ్మము అనేటువంటి కుమ్మరివాడిలో కదా దోషం ఉంది. వాడు కొండ తయారు చేసినప్పుడు ఇది దీనికి ఇది దీనికి నిర్ణయం చేసాడా చేయలేదా? నిర్ణయం చేసి జీవుడి దగ్గర లేదుగా. మరి కాదంటావేమో ఒకవేళ వీడి కర్మఫలాన్ని అనుసరించి చేశాడు అంటున్నావుగా. ఈ కర్మఫలాన్ని ఎవరు నిర్ణయించాడు? కుమ్మరివాడు కదా నిర్ణయించింది. వీడికి కర్మఫలాన్ని నిన్నెవడు అన్నాడు? నీ ఆజ్ఞ మేరకు కనుక కర్మ వర్తిస్తుంది అన్నప్పుడు నాకు ఆ స్వతంత్రత లేదు, వాడు ఎడ చేశాడు అనుభవించాల్సిందే అంతా అవే అనుకో. అప్పుడు నువ్వేమైనట్టు? వాడు ఎట్ట చేస్తే అట్లనే అయ్యి ఉన్నప్పుడు వాడి మానని వాడిని వదిలేస్తే సరిపోయేదిగా. వాడి మాన వాడిని వదిలేసావు, మరి వదిలేదుగా. సర్వవ్యాపకం అన్నావుగా, నువ్వు సర్వజ్ఞత్వం అన్నావుగా, సర్వేశ్వరుని అన్నావుగా, సర్వాధారం అన్నావుగా, మరి అంతా నీయనే జరుగుతున్నాయి అన్నావుగా. మరి అప్పుడు ఈ దుర్వర్తనం కూడా బ్రహ్మము కాదా? కాకుండా ఎట్టపోయింది? దృష్టిలో దుర్వర్తనం లేదా? ఉంది. మరి అది బ్రహ్మం కాదా? బ్రహ్మమే. రాముడు ఒక్కడే దేవుడు ఎలా అయ్యాడు? రావణాసుడు కూడా దేవుడేగా కాదా? ఇప్పుడు మరి ఒప్పుకోవట్లేదాను? రాముడు ఒక్కడే దేవుడు, రావణాసుడు దేవుడు అంటున్నా అంటలేదుగా నువ్వు. బ్రహ్మభావం దృష్ట్యా చూస్తే ఇక్కడ రాముడు రావణాసుడు ఎక్కడ ఉన్నారు? లేదు కదా. అది జీవతనువే, ఇది జీవతనువే. అదో కొండ ఇదో కొండ అండి. ఏమిటి చేయడానికి ఇప్పుడు? దోషం ఆపాదించదలుచుకుంటే నియామకమైన నీకు ఆపాదించాలి. త్రిపుటిలో వ్యవహరిస్తున్న జీవులకు ఆపాదించకూడదు. అవేమిటై కొండలు, దానికేముంది? దానికేం తెలియలేదు. కాబట్టి ఇలా గ్రహించినప్పుడు ఏమయ్యావు? నీ అంతర త్రిపుటులు కానీ, నీ మధ్య త్రిపుటులు కానీ, నీ బాహ్య త్రిపుటులకు కానీ దోషం ఏమైనా ఉందా? దోషం లేదు. నిమిత్త మాత్రం వాటికి ఏముంది పని? సృష్టిలో ఏ గుణం ఉందో, ఏ లక్షణం ఉందో, మూడు గుణాలు జీవులవా అసలు బ్రహ్మగా కదా. ఎందుకు? దైవీ మాయ. ఆయన ఏం చెప్పాడు? నా చేత సృష్టించబడినటువంటి దైవీ మాయని ఆవిడ అతిక్రమించలేదు అన్నాడా లేదా? మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఎవరు అవి?
ఆ గుణాలు ఎవరివి? నీవే. ఈ గుణాల ద్వారా జీవ సృష్టి చేసావు. మరి ఇప్పుడు ఈ జీవుడు గుణాలతో ఉన్నాడు కాబట్టి వాడు చెడిపోయాడు. రే తయారు చేసిందే గుణాలతో అయి ఉన్నప్పుడు వాడు గుణాలతో కావాలి ఎట్లా ఉంటాడు? వేరేగా ఎలా ఉంటాడు అసలు? వేరేగా ఎలా ఉండవని ఆశిస్తున్నావు? నువ్వు గుణాతీతుడు అయితే నాలో కలిసిపోయినట్టే అంటావు. తయారు చేసింది ఏంటో అంటే మట్టితో తయారు చేసావు. ఏ లక్షణం ఉండకూడదు అంటున్నావు? మట్టి యొక్క లక్షణం ఉండకూడదు అంటున్నావు. ఇది సాధ్యమా? అసలు నువ్వు చెప్పేదంటో తప్పుందంటావు. జీవుడికి బ్రహ్మానికి చెప్పే సిద్ధాంతంలోనే దోషం ఉంది. తయారైన ఏ వస్తువుతో అది తయారు కాబడిందో, ఏ లక్షణంతో అది తయారు కాబడిందో దాన్ని పృథక్కరించబడినా దాన్ని కాదనమంటున్నాం. ఎట్లా ఇది సాధ్యం? అది సాధ్యం కాదు కదా అసలు. దానికి నువ్వు దేంతో తయారయ్యావో నువ్వు దాన్ని కాదంటున్నావా? ప్రశ్న ఇక్కడ ఏమంటున్నావు? నువ్వు దేంతో తయారయ్యావు? నీకేం ఆధారం? నీకు ప్రజ్ఞ ఆధారం, ప్రజ్ఞానం ఆధారం. నువ్వు నీ ప్రజ్ఞానాన్ని కాదన్నావా? కాదంటే అప్పుడు ఏమయ్యావు? నువ్వు లేకుండా పోయావు. వాడైనా అదేగా, 3 గుణాలతో తయారయ్యాడు. నువ్వేమంటున్నావు? ఆ 3 గుణాలు కాదను వాడు బ్రహ్మయ్యాడు. అదే సూత్రం నీకు పెట్టుకో. నువ్వు సృష్టి ఎట్లా చేస్తున్నావు? చైతన్యం ఆధారంగా, ప్రజ్ఞ ఆధారంగా, ప్రజ్ఞానం ఆధారంగా చేస్తున్నావు. నేను కాదంటే నువ్వు లేవు. అర్థమైందా? బ్రహ్మం అంటే వేరేగా లేదు. నీ ప్రజ్ఞ చైతన్యం, ప్రజ్ఞానమే బ్రహ్మ అంటున్నావు. కానీ నువ్వే చెప్తున్నావుగా, అనుభవవాక్యం చెప్తున్నావుగా. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? అహం నేను ప్రజ్ఞానం, నేను ఆ ప్రజ్ఞను, నేను ఆ చైతన్యాన్ని, నేను ఆ బ్రహ్మాన్ని అంటున్నావుగా. నేను పోగొట్టాలన్నప్పుడు ఎవరిని కాదనాలి? నీ ప్రజ్ఞను కాదను. కాదంటే నువ్వేమో. కాబట్టి ఆధార ఆశ్రయాలు పోవాలి అంటే ప్రజ్ఞ నిరసించాలి. దిగుడి కదా, ఆ దిగుడి పోవాలి అంటే ప్రజ్ఞ నిరసించాలి. త్రిపుడి పోవాలంటే 3 గుణాలు నిరసించాలి. 3 గుణాలు నిరసించడం నేర్చుకొచ్చావు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజ్ఞ నిరసించు. అసలు నిరసించవలసిన ప్రజ్ఞ అయితే ఎందుకని 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చైతన్యం నుంచే వచ్చినాయి. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయి? వేరే ఏమైనా వస్తుందా? చైతన్యం సర్వవ్యాపకము, బ్రహ్మ సర్వవ్యాపకమై ఉన్నప్పుడు ఈ సర్వవ్యాపకం కాని మరొకటి వచ్చిందా? లేని మాయ వచ్చింది అన్నావు ఇప్పుడు. అదేగా జీవవల్ల జీవుడు సృష్టి. అంతకుముందు చెప్పింది అదేగా. ఆ లేని త్రిగుణములు వచ్చినాయి. ఎవరిలో వచ్చాయి? నీలోనే వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నువ్వు సృష్టిస్తే వచ్చాయి. వేరేవాడు ఎవరు సృష్టించాడా? లేడుగా. లేని దాన్ని ఎందుకు సృష్టించావు? నన్ను తెలుసుకోవడం గురించి. నేను తెలుసుకోవడానికి ఒరిగింది ఏమిటి? తెలుసుకుంటే ఎవరికి ఎవరికి ఉపయోగం అవుతుంది? ఇప్పుడు ఏమి లేదు, నాకే తెలుసు. నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం నువ్వు కాని దాని ఒకటి, నువ్వు లేని దాని ఒకటి సృష్టి చేసావు. ఇప్పుడు దోషం ఎవరు? అంటే ఎంత సూటిగా నేను బ్రహ్మానుభవం ఉన్నవాడిని తగిలేట్టుగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇట్లా మాట్లాడితే ఊరుకుంటారా ఎవరైనా ప్రపంచంలో? బ్రహ్మజ్ఞానం ఉన్నతమైందని చెప్పేటువంటి పరిస్థితులలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడితే ఊరుకుంటారంటే. అందుకని ఏమన్నారు? ఇది ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగే, ఎవరికి పడితే వారికి అలా చెప్పకూడదు. రోడ్డు మీద పడితే రోడ్డు మీద పిలిచి పోయేవాడికి నువ్వు బ్రహ్మం కాదురా బాబు, నువ్వు విజ్ఞానం కాదు, నువ్వు చైతన్యం కాదంటే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి అందుకే ఏం చెప్పాడు? రోడ్డు మీద చెప్పడానికి వీలు కదా బాబు. గురు శిష్యుల యొక్క ఐక్యతా సిద్ధి కలిగితే, గురువు హృదయంలో నువ్వు ఉంటే, అప్పుడు గురువు యొక్క అనుభవం నీకు వినపడితే, నువ్వు నేర్పిస్తే అది తెలుస్తుందో. ఇటు చెప్పడం కుదరదు. ఇటు చెప్తే చాలా ప్రమాదం వస్తుంది. ఏమవుతున్నప్పుడు సృష్టికే మన ప్రమాదం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తీసుకెళ్ళి మీరు సీడీ ఇచ్చారనుకోండి, అందరికి ఏమవుతుంది? చాలా ప్రమాదం వస్తుంది. అందుకే నేను అసలు ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పినప్పుడు రికార్డ్ చేయలేదండి ఎవరికి. రీజన్ ఇదే అనమాట. చేస్తే ఏమవుతుంది? అది ప్రమాదం వస్తుంది. అద్వైత సిద్ధాంతానికే చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఆదిశంకర్లు సూచనగా అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ఆత్మజ్యోతి, శివోస్మ్యం. ఆ శివోస్మ్యం అన్న పదంలో ఇమిడి చేసి
వదిలేశాడు అంతా కూడా. పరబ్రహ్మతత్వాన్ని చివరి పదంలో విడిచి వదిలేశాడు ఆయన అంతే. అట్లాగా మహానుభావులు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే సూచించారు దీన్ని, అచల సిద్ధాంత పద్ధతిని, ఆ అనుభవాన్ని ఒక మాట ద్వారా ఒక వాక్యం ద్వారా సూచన చేసి మిగిలింది సవిస్తరంగా చెప్పి వదిలేశారు. దానివల్ల ఏమైపోయింది, ఎక్కడ ఎవరికి ప్రమాదం రాదు. అందువల్ల లేకపోతే ప్రతి మానవుడు ఏమనుకున్నాడు, నేను ఇంకా నాకు రాదు, వచ్చే జన్మ లేదని ఉండంటే ఇదే ఆఖరి జన్మం ఉంటుంది. అప్పుడు కర్మభ్రష్టత ధర్మభ్రష్టత వస్తుంది. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, కర్మభ్రష్టత ధర్మభ్రష్టత వస్తుంది. అసలు ప్రపంచమే ప్రమాదం అవుతుంది. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని అర్థం. అందుకని అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు త్రిపుటినో దిగుడినో కాదనాలి అంటే అంతటి జ్ఞానానుభవం ఉండాలి, అంత స్థిరమైన స్థితి ఉండాలి. కర్మభ్రష్టత ధర్మభ్రష్టత ఏర్పడనివ్వకుండా ఉండగలిగేటువంటి జీవితం ఉండాలి. కాబట్టి అది అంత సులభమైన విషయం కాదనమాట. ఇదే ఇప్పుడు అచల సిద్ధాంతం బోధించే వాళ్ళలో కూడా వచ్చిన పెద్ద స్థితి. ఎవరిని పిలిచి చెప్తాడయా అంటే, ఎవరికైతే శాంతం పదార్థ సుఖంలో ద్వైతంలో ఉన్నాడో వాడిని పిలిచి ఏమన్నాడు, వాడికి భావసిద్ధి ఉంటే చాలన్నాడు కదా, గురుసేవ గురునిష్ట గురుభక్తి ఉంటే చాలన్నాడుగా. అతను బాగా నమ్మాడండి, చల్లకాలం నుంచి నా దగ్గర ఉన్నాడు, బాగా విశ్వసించాడు, ఇప్పుడు నేను చెప్పేస్తానంటాడు. అరే అర్థమైందానికి ఏమైనా వాడు లక్షణయుతుడు అవునా కాదా తెలుసుకోమన్నాడు కదా, ఎవడైనా సరే కావచ్చు కదా. వాడు లక్షణయుతుడు అవునా కదా, వాడికి 4 మహావాక్యాల అనుభవం ఉందా లేదా, ఎవడైనా వాడు ఎట్టన్నా రాని, వాడు విద్యావంతుడా కాదా తర్వాత విషయం, కానీ వాడికి ఇందులో ఉందా లేదా, ఇందులో ప్రవేశం లేకపోతే, ఈ అనుభవం లేకపోతే నువ్వు చెప్పిన దాన్ని ఏం చేస్తాడు వాడు తీసుకుపోయి సరాసరి జీవభావంలో పెట్టి కనబడ్డవన్నీ విరుచుకు తింటాడు. అరుణ గారు బెంగళూరు గురువు గారితో ఉపదేశం తీసుకోమన్నారు. ఆయన ఉపదేశం తీసుకోవడానికి పోషణ ఉండమన్నారు, నెట్సాల మండలం పోషణ. ఇప్పుడు అక్కడ రాను, మేము వెళ్ళాం పోషణ. వెళితే అక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలు ఏర్పాటు చేస్తారు. అడిగారు, మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా అంటే, గురువు గారు అన్ని రకాల ఆహార పదార్థాలు లేకపోతే వారు భోజనం చేయరు, అన్నీ ఉండవలసిందే అన్నారు. అన్నీ అంటే అన్నీ ఉన్నాయి కదా, ఎగిరేవి పాకేవి దూకేవి అన్నీ ఉన్నాయి. అదేమిటి మరి అంటే, అచలంలో ఆ నియమం లేదు అన్నారు. ఓహో ఇదేదో బాగుంది, సరే మరి ఇది ఒకటైనా ఏదైనా మనిషి ఏదైనా చేయవచ్చా, గురునింద చేస్తున్నామని కాదు, ఎవరికైతే జన్మరాహిత్యం కలిగిందో వాడికి ఏం చేసినా వాడికి అంటావు పో. ఎందుకని ఈ ఉత్త పట్టబోయి ఏమీ లేదుగా. ఏమి లేదన్నప్పుడు నీకు మరి ఈ పదార్థ సుఖం ఎందుకు అవసరం వచ్చింది? ఏమీ లేదన్నప్పుడు ఎలా ఉండాలి, లేనివాడుగా ఉండాలిగా. లేనివాడికి ఈ అన్యోన్యాశ్రయమైనటువంటి పదార్థ సుఖం ఎందుకు నీకు? పదార్థ సుఖం అన్యోన్యాశ్రయం కదా. నీలో జ్ఞాపకం పనిచేయాలి, ఆ జ్ఞాపకాన్ని ప్రతిబింబంగా పదార్థం ఉండాలి, పదార్థం వల్ల పూర్వసుఖాన్ని జ్ఞాపకానికి తేవాలి, పూర్వసుఖాన్ని మనలో అనుభవించాలి. జీవుడు ఈశ్వరుడు అన్యోన్యాశ్రయం, ఈ సృష్టి అంతా అన్యోన్యాశ్రయంగా ఉంది అంటాడు. అందుకోసం అంటే అర్థం ఏంటి, బ్రహ్మ యొక్క వ్యవహారంలో జీవుడు ఉన్నాడు, జీవుని యొక్క అనుభవంలో బ్రహ్మం ఉన్నాడు. మరి అన్యోన్యాశ్రయ ధర్మం బట్టే వీళ్ళిద్దరు ఉన్నారు. అసలు నేను దగ్గొట్టేస్తే వాడు లేడు వీడు. కాబట్టి నువ్వు లేవన్న మాట నువ్వు జీవుడికి చెప్పకూడదు. నువ్వు లేవన్న మాట జీవానుభవం, జీవుడుగా ఉన్నవాడికి, ఇంద్రియానుభవంలో ఉన్నవాడికి, విషయాల అనుభవంలో ఉన్నవాడికి చెబితే ఏమవుతాడు వాడు చేయరాని వల్లనే. సరే నీకెందుకమ్మా, నువ్వు ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకో, ఆయన ఏంది నీకు, నువ్వు ఆయన తిన్నట్టు నేను ఎవడడం అన్నాడు. వెళ్ళే మేము తిన్నా ఏమిటప్పుడు బోధ ఏం చెప్తున్నాడో గమనించామా అంటే ఆయన మనసును తింటాడు, మధ్య అవుతాడు, నీకెందుకు ఆ గొడవ అంతా అంట. కానీ అట్లా ఉండగలవా? ఉండలేవుగా. ఎందుకని నువ్వు కొన్ని నియమాలు పెట్టుకుని నిష్టగా ఉంటాడు, అది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఆ మంత్రాలు చదువుకోవాలి, ఉపాసన చదువుకోవాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి. ఇవన్నీ ఎవరు పెట్టుకున్నారు? నువ్వే పెట్టుకున్నావుగా. నీకెందుకు ఆయన విషయం? నువ్వు ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకోమంటే ఇవన్నీ నేర్చుకొచ్చావు అంటే ఇక అట్లా కుదరలేదు. నేను ఆయన దగ్గర సస్టే పోనంటే ఏదో నియమం లేదు, ఓ పాడు లేదు.
నేను ఎంతకాలం నేర్చుకున్నది అయింది, ఎంతకాలం చేసి ఆయన దగ్గర లేదు, నేను నేర్చుకుంటా అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? నీ నియమాలను నేను ఎక్కడ నిలబెట్టి? ఇప్పుడు ద్వైతంలో ఉన్నావా, అద్వైతంలో ఉన్నావా? నీ అభిప్రాయం ప్రకారం నీ నిష్ఠా ఉపాసన ద్వారా ఎక్కడున్నట్టు? నేను అద్వైతంలో ఉన్నాను, అతను నేర్చుకుంటానంట. అద్వైతంలో ఉన్నావో లేదో తేల్చాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఇలాంటి వ్యతిరేక జీవుల దగ్గరికి నువ్వు వెళ్ళావండి. వెళ్ళినప్పుడు నువ్వు కళ్ళు కొండకి పాలకొండకి మధ్య భేదాన్ని చూసావా, చూడలేదా? చూస్తే ఏమయ్యావు? అద్వైతంలోనే ఉన్నావు. అద్వైతంలో ఎక్కడ ఉన్నావు? ఆయన ఉద్దేశం అక్కడ అదే అనమాట. నేను సాధించేశాను, దాటేశాను, ఇక నాకు జన్మరాహిత్యమే అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఎక్కడికి పంపిస్తారు? ఇప్పుడు ఇలా పంపిస్తారనమాట. అదిగో అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకురావు అంటారు అనుకోండి. అక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చావు? ఇప్పుడు నువ్వు ద్వైతాన్నేగా చూసావు, మరి నీకు అద్వైతానుభవం ఎక్కడ ఉంది? మరి నీకు అచ్చనట్టు బోధించాలి. ఇట్లా చూడమంటున్నాడు. అంటే నీ వ్యవహారాన్ని దర్శిస్తే, నీ వ్యవహారంలో త్రిపుడులే ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఆ అంతర త్రిపుడులు, మధ్య త్రిపుడులు, బాహ్య త్రిపుడులని కనుక నీ జీవితంలో ఉన్నాయి అనుకోండి, నువ్వెవరు? ఇప్పుడు జీవుడివే. ఉన్నాయా లేవా ఇప్పుడు మన దాంట్లో? ప్రపంచం ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మహావాక్యాలు అయిపోయినాయి, కారణం అయిపోయింది, పూర్ణం అయిపోయింది అన్న వాళ్ళందరూ మేము అడిగేది ఇదే. నాయన నువ్వు ఇట్లా ఉంటున్నావా లేదా చూసుకో. ఉన్నావంటే ఎవరు నువ్వు? అని నీకేం ఉపదేశం ఇచ్చాడని కాదు సమస్య. నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? త్రిపుటి వ్యవహారం ఉందంటే నువ్వు జీవుడివే. ద్విపుటి వ్యవహారం అంటే నువ్వు బ్రహ్మ. కాబట్టి ఆధార ఆశ్రయ పద్ధతిగా ఉన్నావా, లేక త్రిపుటి వ్యవహార పద్ధతిగా ఆయన చెప్పినట్టు ఒక్కొక్క దానికి మూడు మూడు చెప్పాడు కదా. ఇప్పుడు అది మళ్ళా త్రిపుటులు చక్కగా పట్టాలి. అవి కానిది నువ్వని నిర్ణయించబడాలి. అవి కానిది నువ్వంటే ఎవరు అయి ఉండాలి? ఆధార ఆశ్రయాలు అయి ఉండాలి. అవి కూడా మళ్ళీ నువ్వు కాదు. ఈ రెండింటిని నిరసించేస్తే నువ్వు లేవు. అంతే, యాజ్ సింపుల్ యాజ్. ముందు ఏం నిరసించాలి? త్రిపుటి వ్యవహారాన్ని నిరసించాలి. ఇప్పటి వరకు మీరు ఏమనుకున్నారంటే గుణ అతీతం, గుణరహితం. ఈయనేమంటున్నాడు ఇక్కడ? ఏం ప్రతిపాదిస్తున్నాడు? ఈ అతీతం లాభం లేదండి, అది ఎప్పుడైనా మళ్ళీ అదే అవుతుంది. మట్టి ఉంది, చేసే కుమ్మరివాడు ఉంటే వీడిలో చేసే సంకల్పం పుట్టినప్పుడల్లా కొండ తయారవుతుంది. అవుతుంది కదా. మరి నేను సంకల్పించానండి, నేను సంకల్పానికి అతీతుండండి అంటే కొండలు తయారవడం లేదా? అవుతూనే ఉన్నాయి కదా. అరే కొండలు తయారవుతున్నాయి కానీ నాకు సంకల్పం లేదండి. నీ సంకల్పం లేకుండా కొండ తయారైంది. మరి వాడిలో నేను సంకల్పానికి అతీతుండండి, నేను సాక్షినండి అంటే మరి కొండ తయారైంది. నాకు ఆ వ్యవహారం ఉంది కానీ వ్యవహారానికి సాక్షినండి అన్నారు. అదెట్లా కుదురుతుంది? ఇది ఎట్లా సాధ్యమో చెప్పమంటాడు. మనందరూ ఏం మాట్లాడుతున్నాం? నేను గుణాల్లోనే ఉన్నానండి కానీ గుణాలకు సాక్షినండి, అంతఃకరణలోనే ఉన్నానండి కానీ అంతఃకరణ సాక్షినండి అనే కదా మనం చెప్పుకోగలము. కానీ అది కరెక్టేరా అంటాడు. నీకు అంతఃకరణ వ్యవహారం ఉన్నంత వరకు మరి సాక్షి అయ్యాడు వాడు. అది వ్యవహరిస్తోందే నీతోటి. నువ్వు లేకపోతే అసలు అంతఃకరణం ఉందా? జీవుడనేవాడు లేకపోతే జీవాంతఃకరణం ఎక్కడా? లేదుగా. మరి ఇప్పుడు మనం గుణాతీతం అంటే అంతఃకరణం లేదంటున్నావు నువ్వు అక్కడ అంటలేదుగా. అంతఃకరణం ఉంది కానీ నేను అంతఃకరణం కాదు అంతవరకే నువ్వు అంటాను. అక్కడ ఈ అతీత పద్ధతి అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈయనేమంటున్నాడు? అటా కుదరదు. ప్రతిబింబం ఏర్పడకుండా ఉండాలి అంటే ఏమవ్వాలి? అది నీ ప్రతిబింబం అన్నావండి. ప్రతిబింబం ఏర్పడకుండా ఉండాలంటే ఏమవ్వాలి? బింబం లేకుండా, బింబం ఉన్నంత వరకు ప్రతిబింబం ఉండేది. మరి అర్థం ఉంటేనే కదండి ప్రతిబింబం వచ్చింది. సత్యమే అర్థం ఎవరు? నీ మాయే, నీ త్రిగుణాలే, నీ ఎందు నుంచి ఉత్పన్నమైనవే బింబం యొక్క సృష్టి. ప్రతిఫలించడం అనేది కూడా నీ లక్షణం. ఎవరి లక్షణం? మరి నీవేగా ప్రతిబింబించావు. మొట్టమొదట బ్రహ్మము అవ్యక్తమునందు ప్రతిఫలించింది. అప్పుడు అవ్యక్తానికి శక్తి కలిగింది. అప్పుడు అది మరో దాంట్లో ప్రతిఫలించింది. ఇట్లా ప్రతిబింబ న్యాయం, బింబ ప్రతిబింబ న్యాయంగా సృష్టి వచ్చింది అన్నారు. అంతే కదా బ్రహ్మానుభవంలో చెప్తుంది. అటువంటి అప్పుడు ఈ అద్దానికి వెనుక కళాయి తీసేసామండి. ఇప్పుడు ప్రతిబింబించు. అర్థం లేదా? ఇప్పుడు ఉంది. ప్రతిబింబించు. వెనక కళాయి ఉంటేనే కదండి ప్రతిబింబం. అసలు కళాయి తీసేస్తే
లేదుగా. అంటే నువ్వు దేన్ని ఆధారం చేసుకుని వ్యవహరిస్తున్నావో దాన్ని తీసేసామండి. అప్పుడు ఏమైంది? ప్రతిబింబం ఏర్పడలేదు. ఎంత ప్రయత్నించా ప్రతిబింబం ఏర్పడుతున్నా కళాయి లేని అర్థంలో ప్రతిబింబిస్తావా? ప్రతిబింబించలేవుగా. 3 గుణములు అతీతంగా ఉన్నంత వరకు ప్రతిబింబిస్తున్నావు. గుణరహితం అయిందండి. ఇప్పుడు ప్రతిబింబించు. గుణరహితంలో ప్రతిబింబించడానికి లేవుగా. ప్రతిబింబించకపోతే ఎవరు లేరు? ఇప్పుడు నీ సృష్టి వ్యవహారం లేదు. బ్రహ్మము ప్రతిబింబించకపోతే సృష్టి వ్యవహారమే లేదు. ఇప్పుడు ఏమయ్యావు? నీ వ్యవహారం లేకపోతే నువ్వే లేవు. అయిపోలా. అలాగే జీవాంతఃకరణ గుణరహితం అయి ఉన్నదండి. గుణరహితం అయితే ఇప్పుడు జీవుడు ఉన్నాడా? గుణమేగా జీవుడు. అసలు జీవభావం అంటే గుణములే జీవభావం, వేరే ఏమి లేదు. గుణరహితం అయిపోతే ఏమైపోయింది? మళ్ళా పట్టకుండా పోయావు. కాబట్టి త్రిపుటి ద్విపుటి అతీతం కాదు, త్రిపుటి ద్విపుటి రహితం అచలం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి సర్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలవచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు నమామి కదా. ఇప్పుడు అక్కడ త్రిగుణరహితం అంటే ఏమిటి అర్థం? ఈ పైనంతా రెండో చేసావు, ఆ ముందు చెప్పిన శ్లోకం అంతా రెండో చేసావు, దీంతో చేసావు. ఇది రహితం అయిందండి. ఏమైనప్పుడు బ్రహ్మానందంతో మొదలు పెడితే కింద దాకా చెప్పిందంతా లేకుండా పోయింది. వాళ్ళు పోలేదు. అందుకు సద్గురువును ఆశ్రయిస్తున్నావు. కానీ అద్వైత పద్ధతిలో చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు? ఈ త్రిగుణరహితం అన్న పదాన్ని విడిచిపెట్టి ఈ పైన శ్లోకాలకంతా ప్రాధాన్యత ఇస్తూ వచ్చావు. అవునా కదా? నేను అర్థం చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా. అసలు పద్ధతిగా చెప్పుకోవాలి దాన్ని. అందులో ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం. నువ్వు ఏదైతే ప్రజ్ఞంటున్నావో ఆ ప్రజ్ఞనే సాక్షిభూతానికి త్రిగుణరహితం. సర్వధీ సాక్షిభూతం ఏదున్నావు? ఆ బ్రహ్మాన్ని పెట్టావు, ఆ ప్రజ్ఞను పెట్టావు. దానికి ఏం చేసేట? సద్గురువు ఒకటే పని చేసేట, త్రిగుణరహితం అయ్యేట్టు చేశాడు. ఏ బోధ చెబితే నీ సత్తా నీ నుంచి లేకుండా పోతుందో, నీ లక్షణం రహితం అయిపోతుందో, అప్పుడు ఏమయ్యావు? నువ్వు లేదు. అది సద్గురువు చేయవలసిన పని. ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గురుపీఠంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? ఏం బోధిస్తే, ఏం తెలియజెప్తే నువ్వు పూర్వంగా ఉన్నది లేకుండా పోతావో అది చెప్పాలి. నువ్వు ఏది వదలాలో దాని గురించి చెప్పండల్లా. ఆయన త్రిగుణాలను వదలడం, త్రిగుణ రహితం అంటే అక్కడ పని చెప్పల్లా, లేకుండా పోవాలి. అట్లాగా ఈ త్రిపుటిని విచారణ చేసినప్పుడల్లా ఇప్పుడు ఎలా ఉండాలట? అతీత పద్ధతి పనికి రాదు, త్రిపుటి రహిత పద్ధతి కాదు. ఇప్పుడు తెలుస్తుంది. నాకు తెలుసుకున్నది తెలివి తెలియకూడదు. జ్ఞాతకి చెప్పాడు. నువ్వు జ్ఞాత ఉంటేనే కదా ఏమంటున్నావు? సాక్షికి మొదటి సాక్షి ఎవడు? తెలుసుకునేవాడను నేను అంటున్నావుగా, అంతేనా? తెలుసుకునేవాడంటే ఏముండాలి? తెలియబడేది ఒకటి ఉండాలి, తెలివి ఒకటి ఉండాలి. ఉండాలా వద్దా? 3 ఉన్నాయా లేవా? మన 3 లేవు నేను సాక్షి అంటున్నావుగా. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? నేను సాక్షిగా ఉన్నానండి. నేనంటే సాక్షిగా ఉన్నట్ట, నేను 24 గంటలు సాక్షిగా ఉన్నానండి. అరే సాక్షిగా ఎలా ఉన్నావు అంటే అందరూ ఏం చెప్తున్నారు? అది జరిగిందంటే ఇలా జరిగిందంటే అలా జరిగిందంటే కానీ నేను సాక్షిగానే ఉన్నాను. అంటే ఇప్పుడు ఏమైంది అక్కడ? ఇప్పుడు తెలియబడేది ఒకటి ఉంది, నీకు అది తెలియబడుతున్న దానికి ఆధారమైన తెలివి ఉంది, తెలుసుకునేవాడు ఉన్నావా లేవా? ఇప్పుడు 3 ఉన్నాయా లేవా? ఇప్పుడు సాక్షి ఎక్కడ మరి? అంటే ఏమని చెప్పమంటున్నాడు? తెలియబడేది లేకుండా పోవాలి. తెలియబడేది లేకుండా పోవాలంటే తెలివి లేకుండా పోవాలి. తెలివి లేకుండా పోతే కానీ తెలుసుకునేవాడు తెలివి మీద ఆధారపడుతున్నాడు, తెలియబడేది కూడా తెలివి మీద ఆధారపడుతున్నాడు. సమస్య ఇక్కడ ప్రాబ్లం ఏమిటి? దేని పోగొట్టుకున్నావాడు ఎంతసేపు కూడా
ఎంతసేపు నేను తెలుసుకునేవాడిని, తెలియబడేది కాదు. ఈ మూడిట్లో ఒకదాన్ని కాదంటున్నావు, ఒకటిగా ఉండిపోతున్నావు. ఉండిపోయి ఏమంటున్నావు? తెలివి అలాగే ఉండిపోతుందిగా. ఈ తెలివి లేకపోతే తెలుసుకునేవాడు ఎట్లా నిర్ణయం చేసావు? చేయలేవుగా. అంటే ఇప్పుడు ఏమైంది? మూడులో రెండు ఉండిపోయినాయి, ఒకటి మాత్రమే పోయింది. ఒక్కదాన్ని పోగొట్టుకుని ఆ తెలియబడేది పోయి తెలివి తెలుసుకునేవాడు ఉండిపోయి తెలివి ప్రజ్ఞాని తెలుసుకునేవాడు బ్రహ్మమని నిర్ణయం చేశావు. ఈ త్రిపుటి ఎక్కడి నుంచో నిర్ణయం చేయలే నువ్వు. త్రిపుటిలో ఒకదాన్ని తెగిపోతే రెండు మిగిలినాయి. ఈ రెండింటిని పట్టుకుని నేను త్రిపుటి అంటావు. ఆ తెలియబడేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ తెలుసుకునేవాడు ఈ తెలివి రెండు పని చేస్తే తెలియబడేది వచ్చింది. మూడోది ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే రాలేదుగా. కాబట్టి ఏమన్నావు? ఆ జీవ జగత్తులనే తెలియబడే సృష్టి ఎందులోది? ఈ తెలుసుకునేవాడిలోది, లేకపోతే తెలివిలోది. ఈ రెండింటిలోదే అది. కాకపోతే నీకు వేరుగా కనబడటం కోసం ఆ మూడో దాన్ని పెట్టావు. మూడో దాన్ని నువ్వే సృష్టించావు. నువ్వే సృష్టించి నువ్వే కాదంటున్నావు. కాదని పైగా ఏమంటున్నావు? నేను అధిష్టానాన్ని, నేను సృష్టికి అధిష్టానాన్ని, నాకు ఏమి లేవు అంటున్నావు. నేను కూటస్థుడిని. ఆ కూటస్థుడు ప్రతిబింబిస్తేనే కదా ఇదంతా తయారైంది. ఎవరు ప్రతిబింబమన్నాడు? ఆయన ఎవరి కోసం ప్రతిబింబించాడు? బ్రహ్మాండం ఉంది, ఆయన ఎవరు ప్రతిబింబించమన్నాడు? ఆయన ప్రతిబింబిస్తే ఏమయ్యాడు? కూటస్థుడు జ్ఞాత అయ్యాడు. జ్ఞాత అయితే జీవ సృష్టి వచ్చింది. ఈ బ్రహ్మాండ సృష్టి కానీ ఆ బ్రహ్మాండ సృష్టి కానీ ఏ లక్షణంతో వచ్చింది? కూటస్థ సత్తా వల్ల అని చెప్తున్నావుగా పంచీకరణలో. జ్ఞాత సత్తా వల్ల అంటున్నావుగా కిందకి. ఆయన ఆయన మనం చెప్పినప్పుడు 26 ఏమిటంటే అర్థం ఇదే. వాళ్ళకి ఓ మాట సూచనగా వేసి కిందకి చెప్పేస్తారు అంతా. 26 ఏమిటి మరి ఇప్పుడు? ఇది 26. దేని ప్రభావం చేతైతే నువ్వు నీ సత్తా ప్రతిబింబిస్తుందో ప్రతిబింబానికి దోషనట్టు వచ్చింది. అదే కాబట్టి కింద ఉన్నటువంటి 24 ప్రతిఫలించిన ఏవైతే ప్రతిబింబాలు ఉన్నాయో, గోళకాలు ఉన్నాయో, నువ్వు దోషం దానికి చెప్పావు ఇప్పుడు వరకు. నీ పంచశక్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? పంచీకరించబడిన దాంట్లోనైనా నీ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? ఆ పంచీకరించబడిన దాంట్లోనైనా నీ పంచతన్మాత్రలు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ అందులోనైనా నీ పంచబ్రహ్మలు ఎక్కడ ఉన్నారు? అందులోనే ఉన్నారా? వీళ్ళందరూ ఎవరు? నా ప్రతిబింబం. మరి ప్రతిబింబానికి దోషం ఎట్లు వచ్చాను? బింబములో లేని దోషము ప్రతిబింబానికి ఎట్లొచ్చాను? అసాధ్యం కదా. కాబట్టి జ్ఞాతను పట్టుకోమన్నమాట. పట్టుకున్నప్పుడు నీకు ఎప్పటికప్పుడు అట్లా చూసుకోవాలన్నమాట. తెలియబడుతోంది అనగానే ఏమైపోయావు? వచ్చేసావు, కిందకి దిగి వచ్చేసావు అంతే. కాబట్టి దేన్ని పోగొట్టాలట? తెలుసుకునేవాడిని పోగొట్టాలి అన్నా, తెలియబడేదాన్ని పోగొట్టాలన్నా ఆధారమైన తెలివి పోవాలి నాయన. ఎట్లా పోతుంది? అదే అసలు సిద్ధాంతం. నిరసిస్తే పోతుంది. తెలియబడేదాన్ని నిరసించడం కాదు, తెలుసుకునేవాడిని నిరసించే ప్రయత్నం చేయి. ఏమైపోయినప్పుడు ఈ ప్రపంచంలో ఫలాంతో అది జరిగింది, ఇది జరిగిందని ఎవరో చెప్పారండి. మనకి ఏం చేస్తాము? మనకి అనవసరంగా తెలుసుకోవడం. అనవసరం అనుకున్నప్పుడు ఏం చేశావు? వాడు 1 గంట సేపు చెప్పాడు, నేను ఏదో ప్రశ్న వేసాడు. ఏం చెప్పావు? నాకు ఎందుకంటే అది అనవసరం కాదు అను. ఇప్పుడు ఆ గంట సేపు చెప్పిన వాడు ఏమైపోయాడు? వాడు ఏమనుకున్నాడు? నీకు ఏదో తెలియజెప్పారని అతని అభిప్రాయం, అంతే కదా. తెలియబడేదాన్ని నువ్వు నిరసించావా లేదా? ఇప్పుడు నాకు అనవసరమని తెలుసుకునేవాడికి అది అనవసరమైనప్పుడు ఇప్పుడు అది తెలిసిన పరిస్థితి వచ్చిందా? అలాగా ఎప్పుడైతే నీవు తెలుసుకునేవాడిని నిరసించావో ఏమైపోయింది? తెలియబడేవాడు కూడా నిరసించబడ్డాడు. దేని ద్వారా? తెలివి అందులో ప్రవేశించనివ్వలేదంటే. ఆ తెలివిని తెలుసుకునే దాంట్లో కానీ తెలుసుకునేవాడిగా కానీ ప్రవేశించనివ్వకపోతే తెలివికి వ్యవహార శూన్యత ఏర్పడింది కదా. ఆ తెలివికి వ్యవహార శూన్యత ఏర్పడగానే దాని పేరు అఖండ ఎరుకైన. తెలివి పోవాలి. అర్థమైందండి? తెలివి ఎప్పుడు పోతుందని బయలు దర్శించినాక పోతుంది.
నువ్వు ఒక్క తెలియబడేది నిరసించినంత మాత్రాన పోదు. తెలుసుకునేవాడిని నిరసించాలంటే తెలివి పోవాలి. తెలివి ఎట్లా పోతుంది అనే ప్రశ్న విచారణ చేసుకోవాలి. ఆయన ఏంటోనండి బిడ్డి చూపులు చూసి ఉంటాడు అంటారు అనుకోండి. బిడ్డి చూపులు వెనకాల ఏముంది? కర్త లేడు. నాకేమన్నాడు? కర్తృత్వ త్యాగం, కర్తృత్వ రహితం, కర్తరహితంగా పద్ధతిగా చేయమన్నాడు. ఇప్పటివరకు చేసిన ఏంటి? అతీత పద్ధతి. అద్వైతం అంతా అతీత పద్ధతి, అచలం అంతా రహిత పద్ధతి. ఈ స్పష్టత రావడం కోసం అందుకే దాని పేరేమిటంటే అధ్యాయానికి గ్రంథ ఈ గ్రంథ శ్రవణాధికారం ఎవరికయ్యా, ఎవరు వినొచ్చు అంటే ఇట్లా రహిత పద్ధతిలో ప్రవేశించిన వాడు అధికారి. అతీతంగా నేను ఉంటానండి అన్నవాడు దీనికి కారణం. ఇప్పుడు ఆ త్రిపుట్లు బాగా స్థిరపడేది. మనస్సు సంకల్పించినది సంకల్పింపబడినది. దేని పోగొట్టాలి ఇప్పుడు ఇక్కడ? సంకల్పరహితం అయితే సంకల్పించబడేది లేదు, సంకల్పిస్తున్న వాడు లేడు. అట్లాగే జ్ఞాత, ముందే చెప్పాడు జ్ఞాత, తెలియబడేది, తెలివి, తెలుసుకునేవాడు. ఎవరు పోగొట్టాలి? తెలియని పోగొట్టు. పోగొడితే అవి రెండు దిగు. బుద్ధి నిశ్చయించినది నిశ్చయం ఏం చేయాలి ఇప్పుడు? నిశ్చయం పోగొట్టాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే ఏం చెప్తున్నాం? అంతా మీ నిర్ణయం, ఏదో నిర్ణయం చేయాలి. ఏమైంది ఇప్పుడు? పెద్దలు ఏ పద్ధతిలో ఉన్నారు? ఇచ్ఛా నిర్ణయములు లేక ఉన్నారు. అంటే నిర్ణయిస్తున్న అసలు ఈ గొడవ అంతా ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇచ్ఛతోటి నిర్ణయంతో వచ్చింది. వేరే దాంట్లో దేనితో రాలా. అసలు ఇచ్ఛా నిర్ణయం లేకపోతే ఏమైంది? స్వామివారిని మీరు ఏదైనా అడిగారు కూడా ఆయన ఏమంటారు? మీరు ఆలోచించి ఏదో నిర్ణయం చేయండి అంట. నాదేం లేదు. ఇప్పుడు ఏమైంది దానివల్ల? ఇచ్చ లేదు, నిర్ణయం లేదు. ఫినిష్. ఇచ్చ జోలికి వచ్చావా? జీవుడు అయ్యావు. నిర్ణయం జోలికి వెళ్ళావా? బ్రహ్మయ్యావు. అర్థమైందా? అందుకని వాడు ఏం ఒకటే సూత్రం చెప్పారు, ఈ గొడవ అంతా లేకుండా నాయన రహిత పద్ధతిగా ఉండాలంటే ఇచ్చ లేదు, నిర్ణయం లేదు. ఏమండి వెళ్ళమంటారా? ఏమో నాకేం తెలుసు. వద్దంటారా? అవును. ఎందుకు తెలీదు? అన్నీ తెలిసినా ఉన్నాయి కదా. నాకేం తెలియదు. బాలోన్మత్త పిశాచవత్ అయి ఉంటాడనమాట. ఎందుకని ఉన్మత్తుడు. నాకేం తెలియదు. నేనే భగవాన్ రమణుడు కూడా ఉంటారంటే పిచ్చివాని వంటిపై ఉన్న దుండు కూడా జారిపోయినట్లుగా శరీరం జారిపోతుంది. ఎంత ఉన్నతమైన భావం. ఈ సృష్టి, ఈ ప్రపంచం, ఈ జీవ శరీరం ప్రపంచంలో భాగం కదా. ఈ సృష్టి అంతా కూడా పిచ్చివాడి వంటిపై ఉన్నటువంటి ఉత్తరీయం ఎలా జారిపడిందో అలా జారిపోవచ్చు. అయిపోయిందా? రహితం అయిపోయిందా? ఇట్లాగా మహనీయులందరూ కూడా చిన్న చిన్న వాక్యాలలో ఈ దీనంతటిని ఈవిడ్ చేశారన్నమాట. దాన్ని మనం ఎక్కడ విచారణ చేస్తాం? తీసుకొచ్చి శాంతం దేవభావంలో కూడా విచారణ చేయవచ్చు. కానీ అక్కడ అది ఇవ్వడదన్నమాట సరిగ్గా. కొంతవరకు సరిపోతుంది కానీ పూర్తిగా ఇవ్వడదన్నమాట. కానీ అక్కడికే మనం దాన్ని తట్టుకోలేక దానికే సరిపెట్టేసుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళు యథార్థంగా చెప్పింది ఎక్కడంటే ఇక్కడ మాట్లాడుతున్నారు. పరబ్రహ్మతత్వాన్ని నిరసించటం, బ్రహ్మ జ్ఞానాన్ని నిరసించటం. జ్ఞానం నిరసించేస్తే నువ్వు లేవు. ఒట్టి అజ్ఞానం, ప్రతిబింబ సూత్రమైనటువంటి అజ్ఞానాన్ని నిరసించినంత మాత్రాన పోలేదది. జ్ఞానాజ్ఞాన విరహితం. జన్మరాహిత్యం కావాలంటే ఏం కావాలి? జ్ఞానం కూడా లేకుండా. ఎందుకంట ఈ సృష్టి జ్ఞానం అంతా ఈశ్వరుడు నిమిడి ఉంది కదా. నేను సంకల్పింపజేస్తోంది ఎవరు? ఆ ప్రేరేపిస్తోంది ఎవరు? సంకల్పించమని. ఈ జ్ఞానమే నేను ఇప్పుడు నువ్వు టైలరింగ్ బాగా వచ్చండి, అక్కడ ఎదురుకుండా బట్టలు పెద్దగా ఉన్నాయండి, ఏం చేస్తావు? నువ్వేం చేయకుండా నీ చేతిలో చేసేసా అంతే. ఎందుకు? అది అలవాటు పడిపోయి ఉన్నావు. సంకల్ప సూత్రం అలవాటు పడిపోయి ఉన్నావు. వాడు అడక్కపోయినా నువ్వే వెళ్ళి ఎవడు నాకు ఈ జ్ఞానం ఉందంటే నేను బాగా చేస్తానని, అద్భుతంగా చేస్తానని చెప్పావు. ఏమైనప్పుడు వాడిని అడిగాడు, అసలు అడగదు. కానీ ఏం చేసావు?
నీవే సంకల్పించుకొని నీవే తయారు చేసి అని వాడికి అప్పచెప్పేసి ఆహా నేను బాగా కుట్టాను ఆనందం. అర్థం ఆలోచించి చూడు. ఈ బ్రహ్మజ్ఞానం కూడా ఇటువంటిదే. ఈ జ్ఞానం ఉన్నంత వరకు నీకేం తయారు చేస్తుంది మళ్ళా? నేను అద్భుతం అంటున్నావుగా అక్కడ అంటున్నావా లేదా? నేను అద్భుతం అన్నావని ప్రత్యేకత రాయడం మరి అది మళ్ళా నేను జన్మకు లేదా వస్తుంది. మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేసే పని మానేయాలా అంటాను. మరి అంటే ఇచ్చా నిర్ణయాలు లేకుండా చేసే జీవితానికి అలవాటు పడాలి. మీరు ఏ నిర్ణయం చేయలేంటంటుంది ఇప్పుడు అన్నీ చెప్తారు, బాగానే ఉంది. ఏదైనా విషయం వచ్చి దీని సంగతి ఆలోచించండి, ఏదైనా నిర్ణయం చేయమంటే మాత్రం అదేం చేయదు. ఎందుకు? ఇచ్చా నిర్ణయం లేవు. ఇల్లు కట్టాలని ఇచ్చుండాలండి, ఇచ్చుంటే అనే నిర్ణయాలు చేయవలసి వస్తుంది, అంతే కదా? లేదు, ఇల్లు కట్టాలనే నిర్ణయం ఉండాలి మొట్టమొదట. దాని నుంచి ఇచ్చే వస్తే అట్లన్నా చేయాలి. ఇట్నించటో అట్నించటో అన్యోన్యాశ్రయాలు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలడా? ఏమన్నా ఇల్లు కడదామదా? నీ ఇష్టం కాబట్టి కట్టుకో. మీకు అక్కర్లేదా? నాకు అక్కర్లేదు. ఎందుకు? దృష్టంతా ఇల్లే కదా. మనకేం లోటు వచ్చింది? నువ్వు ఇంట్లో లేవా? ఇప్పుడు ఇంట్లోనేగా ఉన్నావు. ఇప్పుడు నాకేం కదా సొంత ఇల్లు అయితే అదేమన్నా బంగారంతో కట్టావా? ఆ ఇటుకొందరగా కట్టావు. ఈ ఇసుక, ఈ నీళ్లు, ఈ భూమి, అది నాది. అరే నీదేట. ఇప్పుడు ఇది నీది కదా, నువ్వు ఉన్న ఇల్లు నీది కదా. ఏమన్నా ఓనర్ వచ్చి బయటికి పోమన్నాడా? అనలేదుగా. ఇక్కడ ఏమన్నా నాదేనేగా అంటున్నావు. ఇక్కడ కూడా అద్దె ఇల్లేనండి నాదని అంటలేదా? నాది ఎట్లా అవుతుంది ఇది అంటావు. ఏం తేడా వచ్చింది ఇప్పుడు? కానీ ప్రతి ఒక్కడేమంటున్నాడు? ఈ రకంగా చిక్కుకుపోతూ ఉంటావు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నాదేనానంటే నేను ఉండాలా వద్దా? నేను ఉంటేనే కదా నాదనే. నువ్వు నేనెవరు? ఇట్లా విచారణ చేసుకో. ఇప్పుడు ఏమయ్యావు? ప్రతి చోట తెలుసుకునేవాడు ఎవడో వాడు నేనై ఉన్నాడు. తెలియబడే సృష్టి జీవభావమై ఉన్నాడు. మరి తెలుసుకునేవాడు ఆ తెలియబడేది ఏదైతే ఉంది ఈ రెండింటి మధ్య అనుసంధానం చేస్తున్నది తెలివి. మరి నీ తెలివికి లక్ష్యం ఏమిటి? నీ ప్రజ్ఞానానికి లక్ష్యం ఏమిటి? ఆ సృష్టి. నీ ప్రజ్ఞానం ద్వారా తెలియబడుతున్నది అంతా ఎవరు? నువ్వే. దాంట్లో దోషం ఎక్కడ ఉంది? మరి ఇచ్చా నిర్ణయములు ఉన్నంత వరకు జీవేశ్వర జగత్తులు ఉండక తప్పదు. కాబట్టి ఇచ్చా నిర్ణయాలు రహితంగా కనుక నీవు చేసినట్లయితే అప్పుడు ఏమైంది? ఏది లేదు, వదిలేదు, వదలేదు. ఏమంటే నేను అమెరికా వెళ్ళమంటారా వద్దంటారా? అమెరికా వెళ్ళాలా వద్దు నేనే నిర్ణయిస్తాను, నువ్వు నిర్ణయించుకోవాలి. అప్పుడు ఏమైపోయింది? నిర్ణయం చేసావైంది, నిర్ణయం నుంచి ఇచ్చే వచ్చేస్తుంది. నిర్ణయం చేసావా ఇచ్చే వస్తుంది. కాబట్టి ఏం చేయమన్నాడు? ఎలా జరిగితే అలా. నేనైతే నిర్ణయం చేయను, నాకైతే ఇచ్చలేదు. దాని అందు ఇచ్చలేదు, నిర్ణయం కూడా నేను చేయను. మరి ఎట్లా పనిలేదు? అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు, నాకేం సంబంధం లేదు. సందర్భం దాంతో నాకేం పని. అట్లా అంటే ఎట్లాగండి పని ఎట్లా అవుతుంది? అవ్వకపోని పని అవ్వలేదంటే తెలివి ఎప్పుడు వచ్చింది నీకు? అది కూడా ఒక నిర్ణయమేగా కాదా? అది కూడా నిర్ణయమే. మరి అటువంటిప్పుడు ఎలా అవుతావు? నిర్ణయం చేస్తే ఇచ్చే ఉంటుంది కదా. పని అవ్వాలనే కాంక్ష నీలో పనిచేస్తుంది కాబట్టి పని అయ్యిందనో అవలేదనో నిర్ణయం చేస్తున్నావు. మీ అయ్యిందో అవలేదని తీసేవారు నేను ఎవరు నడిపారు? ఆ కాంక్ష నడుపుతున్నది నీకు. ఆ కాంక్ష ఉన్నప్పుడు నువ్వు ఎవరివి? దేవుడు లేదా? నేను సాక్షి అంటావు. మరి సృష్టించావో లేదో తర్వాత విషయం అండి. సృష్టించాలనే కాంక్ష నీలో పనిచేస్తుంది కదా. పనిచేసినప్పుడు ఎవరు? కాంక్ష రూపంలో జీవుడున్నాడు నీ లోపల, సృష్టి నీ లోపల ఉంది. అర్థమైందా? నాకు పిల్లల మీద ఏం భ్రాంతి లేదండి అంటుంటారు. పిల్లల మీద భ్రాంతి లేదు, పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? అప్పుడు లేదు. అర్థమవుతుందో మీకు? వివాహం ముందు పిల్లల ఏడాల భ్రాంతి లేదా? ఉంది, కాంక్ష రూపంలో ఉంది. పిల్లలతో నువ్వు ఆడుకోవట్లేదా? ఆడుకున్నావు. ఆడుకుని ఏ కాంక్ష నీలో బలపడింది? పునరుత్పత్తి కాంక్ష నీలో పడింది. కాబట్టే వివాహం అవసరమైంది.
అంతే కదా. ఆ కాంక్ష లేకపోతే ఏమయ్యావు? బ్రహ్మచర్యానికి డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళావు కదండి. కాబట్టి సన్యాసి అయితే మాత్రం అక్కడ ఉంటాయి. అంటే ఆశ్రమ ధర్మాన్ని మార్చినంత మాత్రాన్ని ఇప్పుడు త్రిపుటి పోతుందా? కాబట్టి ఏం చేయాలయ్యా? ఇట్లా చూడటం రావాలి. ఎక్కడెక్కడ ఇచ్చా నిర్ణయాలు పనిచేస్తున్నాయో చూసుకోవాలి. మహా అయితే ఏమవుతుందండి? ఒకటే ప్రశ్నిస్తాం. మహా అయితే ఏమవుతుంది? మ్యాక్సిమం ఏమవుతుంది? మహా అయితే నువ్వు పోతావు. ఏమన్నా ఉండేవాడివా? ఉండవుగా. ఉంటే ఎంతకాలం ఉంటావు? మహా అయితే జీవుడిగా అయితే ఇంకో 10 ఏళ్ళు ఉంటావు, లేకపోతే ఇంకో 100 ఏళ్ళు ఉంటావు. బ్రహ్మగా అయితే ఇంకో 1,00,000 ఏళ్ళు ఉంటావు, 1 కోటి ఏళ్ళు ఉంటావు. నిర్ణయం ఎవరు పెట్టుకున్నావు? నువ్వేగా పెట్టుకున్నావు. ఉండాలనే నిర్ణయం కూడా నీదే కదా. పోవాలనే నిర్ణయం అది కూడా నువ్వే చేస్తున్నావు. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని నువ్వు నిర్ణయం చేయకపోతే వెళ్ళమని దానికి తొందర ఏమంటున్నావు? దానికి ప్రతిదానికి ఓ లింక్ పెట్టావు. నువ్వు కానిది ఒకటి పెట్టి దాన్ని అది నిర్ణయిస్తున్నది దాని భాగవంతుడా జీవభావం. ఇప్పుడు ఏం చేసావు? ఇవన్నీ పట్టుకెళ్ళి వాడికి వేసావా లేదా? మరి ఇప్పుడు వాడేమన్నాడు? నాకేం మరి? నువ్వు ఉండటానికి నువ్వు పోవడానికి కూడా నేనే నా కారణం. నేను ఒప్పుకున్నాను. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఈశ్వరుడు అంటే ఒప్పుకోవట్లేదుగా. నీ సుఖదుఖాలతో నాకేం సంబంధం లేదు, నువ్వు చేసుకుని నువ్వు అనుభవిస్తావు పో అన్నాడు. అంటే ఎంతకాలం ఉండవు? నువ్వు ఆ కర్మఫలం అనుభవించే వరకు, పరిణామం వచ్చే వరకు ఆ శరీరంలో ఉంటావు. నేను నియమం చేసేసానంటే ప్రతి నిమిషం ఈశ్వరాకి మీరు నేను చచ్చిపోయిన అందరూ నన్ను దూషిస్తే ప్రయోజనం లేదు. అంతేనా కాదు? వాడాడు దుఃఖం కలిగిన ఉండాలి. ఈ దుఃఖానికి కారణం ఈశ్వరుడు, సర్వకారణం ఈశ్వరుని దూషిస్తారు కదా. అప్పుడు అందుకని వాళ్ళు ఏం చేశారు? ఈశ్వరుని ఈతని చట్టబద్ధం చేసి పడేశారు. నీ సుఖ దుఃఖానికి ఈశ్వరుడు కారణం కాదు. సర్వకారణం ఈశ్వరం అంటే ఇటా కాదు. బింబ ప్రతిబింబ న్యాయానికి సర్వకారణం ఈశ్వరం. అంతేగాని శాంతం కిందకు వచ్చేసి నేను ఈ కొండలో కలుపడ్డానికి పాల్పడ్డానికి కూడా ఈశ్వరుడే కారణం, కళ్ళైనా పాలైనా ఒకటే అట్ట ఒప్పుకుంటున్నాం. అట్ట కాబట్టి సాక్షిత్వ జ్ఞానం లేకుండా సాక్షిని పోగొట్టడానికి వీలు కాదు. కాబట్టి నువ్వు సాక్ష్యం అవ్వవలసిందే. ఆ బ్రహ్మానుభవం పొందవలసిందే, ఆ అద్వైతానుభవం పొందవలసిందే. పొందినాక ఏం చేయాలట? దానికి ఆధారమైన సాక్షిని నిరసించే పనిలో పడాలి. తెలుసుకునేవాడిని నిరసించు. అప్పుడు తెలివి పోయింది. తెలివి ద్వారా వచ్చినటువంటి తెలియబడేది కూడా పోయింది. తెలిసాడు తెలివిని కనుక నువ్వు నిరసిస్తున్నట్లయితే నువ్వు లేకుండా. మనసు అంటే సంకల్పము, సంకల్పించకూడనది, సంకల్పం ద్వారా తెలుసుకునేది. అట్లా 3 ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు గుడిని చూసినప్పుడల్లా ఇలా గుర్తు రావాలి. బుద్ధి అంటే నిర్ణయించబడినది, నిర్ణయించేది నిర్ణయం. చిత్తము చెంచలించినది, చెంచలము చెంచలింపబడినది. అహంకారం అభిమానించినది, అభిమానము అభిమానింపబడినది. మధ్య త్రిపుటులనగా జ్ఞానేంద్రియము. శ్రోత్రము వినునది, వినికిడి వినబడినది. వక్కు కృషించున్నది, స్పర్శము కృషింపబడినది. చక్షువు చూచున్నది, చూపు చూపబడినది. జిహ్వ రసములు నెరుగునది, రసము కలది. అన్న బాగుందా అంటావు. ఏం చెప్తావు? బాగుందన్నా నిర్ణయమే, బాగోలేదన్నా వేసావన్నా నిర్ణయం, వేయలేదన్నా నిర్ణయం. ఇప్పుడు ఇచ్చా నిర్ణయాలు పనిచేస్తున్నాయి, పని దేంట్లో అయినా సరే లెక్కేసుకోవాలి. ఇచ్చా నిర్ణయాలు లేక జీవించు, ఇక అదే పోతుంది. ఏం చేయక్కర్లా. ఇచ్చా నిర్ణయం లేక జీవిస్తే చాలు, అంతే. ఈ జీవుడు పోతాడు, ఆ బ్రహ్మ ఇద్దరు పోతారు. జ్ఞానము వాసన చూచున్నది, వాసన కలదు. బాహ్య త్రిపులనగా కర్మేంద్రియములు. వాక్కు పలుకున్నది, పలుకుబడినది. పాణి ఇచ్చున్నది, ఇయ్యబడినది. పాదము నడుచున్నది, నడపబడినది.
గుహ్యము. ఆనందించినది ఆనందము, ఆనందింపజేయనది వాయువు. విడుచున్నది విడుపు, విడవవలసినది. అయిపోయినాయి కదా. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఈ త్రిపుటిని గమనించినప్పుడు ఈ పద్ధతిలో చూడటం రావాలి. త్రిపుటి రహిత పద్ధతిగా ఉండాలి. అప్పుడు మీరు అధికారులు అవుతారు. చివరికి రావాలి. అయిపోవచ్చింది రెండవ పద్ధతి. గ్రంథకర్త నిస్వార్థం. మూడవది. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను? నేనేం చెప్పాను? ఇచ్చా నిర్ణయాలు ఏమంటున్నావుగా, మరి ఎందుకు చెప్పావు అయితే అని నీకు ప్రశ్న రావచ్చు. నిర్ణయం లేని వాడిని వాడు చెప్పు. నిర్ణయం ఉంటేనే కదా ఏదైనా చెప్పగలిగేది. నిర్ణయం ఉంటేనే కదా ఏదైనా గ్రంథం రాసేది. నేను ఎందుకు చెప్పాను అనుకుంటున్నాను, నన్నే సందేహిస్తావేమో, అందుకని చెప్తున్నాను. జ్ఞానము నేగని పుస్తకం.